నా పేరు గోపీచంద్, బీసీసీఎల్ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నాను. అలాగే 30 సంవత్సరాల నుంచి నేను తెలుగు యువతలో పనిచేశాను. అలాగే బోడే ప్రసాద్ గారితో పాటు బోడే ప్రసాద్ గారు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడిని. అలా ఆయనతో అనుబంధం. ఆయన గ్రామ పార్టీ దగ్గర స్టార్ట్ చేసి గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన జీవితాన్ని స్టార్ట్ చేసి ప్రతి నెల 9వ తారీఖు మీటింగ్ జరగాలి అంటే 9వ తారీఖు మీటింగ్ పెట్టిన ఘనత బోడే ప్రసాద్ గారు దక్కుతుంది. అలాగే పార్టీ ఏ పిలిపించినా కానీ ఆయన మండల పార్టీకి ప్రెసిడెంట్ ఉన్నారంటే ప్రతి నెల 14వ తారీఖు మీటింగ్ జరగాలంటే 14వ తారీఖు మీటింగ్ పెట్టిన ఘనత బోడే ప్రసాద్ గారు. అలా ప్రతి విషయంలో ఒక పార్టీ ఏ పిలిపించినా కూడా తూచా తప్పకుండా నియోజకవర్గంలో అమలు చేసినటువంటి వ్యక్తి బోడే ప్రసాద్ గారు. పనిచేసే వ్యక్తికి ఆ విధంగా ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మధ్య ఉంటూ ఇంటింటికి తిరుగుతా ఉండే మనిషిని ఈరోజు పక్కన పెట్టడం అంటే చాలా బాధపడాల్సిన విషయం. ప్రతి కార్యకర్త కూడా ఆందోళన చెందుతున్నాడు. మొదటి లిస్టులో ఎప్పుడైతే మా పేరు లేదో అప్పుడే కార్యకర్తలందరూ కూడా రోడ్డు ఎక్కడ సిద్ధపడ్డారు. కానీ బోడే ప్రసాద్ గారు చంద్రబాబు గారి మీద నాకు నమ్మకం ఉంది, లోకేష్ బాబు గారి మీద నాకు నమ్మకం ఉంది, నా పంతని మీద నాకు నమ్మకం ఉంది, కాబట్టి మీరెవరు ఆందోళన చెందొద్దు, మీరందరూ ఆగండి అని చెప్పేసి ఆయన ఆపట్టి అందరూ కూడా కార్యకర్తలు అందరం కూడా మేమెంతో నిబ్బరంగా ఉన్నాం, ఆగాం. కానీ ఈరోజు ఉదయం చెప్పిన వార్త చూసుకుంటే మా మీద మాకే డౌట్ వస్తుంది. అంటే మేమేం చేయాలి నెక్స్ట్ ఏంటి అనేది. ఇప్పుడు అంటున్నారు, అందరూ అంటున్నారు కదా డబ్బులు లేవని చెప్పేసి. మేము చెప్తున్నాం, ఈరోజు కార్యకర్తగా మేము చెప్తున్నాం, నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమైతే భార్యల మెడలో పుస్తకాలు కూడా తీసుకుని తాకట్టు పెట్టి ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎంత కావాలో చెప్పండి. ఎన్ని కోట్లని మేము ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, ఎంత ఇవ్వడానికి సిద్ధం పెట్టాం, ఎక్కడ పెట్టమంటారు చెప్పండి, మేము మా డబ్బులు తీసుకొచ్చి పెడతాం. అంతేగాని ఇవాళ డబ్బుల విషయంలో పక్కన పెట్టినట్టు మాత్రం మేము కూడా సిద్ధంగా లేవు. ఎందుకంటే 175 నియోజకవర్గాలు ఎవరో కూడా ఏ ఒక్క నాయకుడు కూడా రోడ్డు ఎక్కని రోజు రెండో రోజు ఓడిపోయిన మరుసటి రోజే ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన మా బోడే ప్రసాద్ గారు. కాబట్టి ఆయనకే సీట్ లేదంటే ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అంటే ఆ నాయకులు మేము ఎలా నమ్మాలని చెప్పి అడుగుతున్నాం. మాలాంటి కార్యకర్తలు ఎంత కష్టపడి ఇన్నాళ్ళు పార్టీని అంటిపెట్టుకుంది, మాకు పదవులు లేవు, మా బోడే ప్రసాద్ గారికి వస్తే మాకు వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పేసి ఇంట్లో మనిషిలాగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే మనిషి. ఆయన స్వచ్ఛంద సంస్థలాగా అంటే ఆయన ఎక్కడ ఏ కష్టమన్నా కానీ ఆయన నిలబడి నేనున్నానని చెప్పేసి ఎవరు చనిపోయినా కానీ చూడటం, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళటం, ఇట్లా ప్రతి విషయంలో మా కుటుంబ సభ్యుడిలాగా నిలబడిన వ్యక్తికి ఇవాళ అన్యాయం జరిగితే మేము చూస్తా ఊరుకోం. అలా అని చెప్పేసి ఎవరిని పడితే ఆడని తీసుకొచ్చి ఇక్కడ పెడతామంటే మాత్రం ఏ కార్యకర్త పనిచేయడం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. బోడే ప్రసాద్ గారికి ఫోన్ వచ్చిందంటండి, అకామిడేట్ చేస్తాము అని అన్నారంటండి. మీరు కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. పెనంలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు ప్రతి గడపకి తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ఆయనకే టికెట్ ఇస్తారన్న నమ్మకంతో ఆయనే అభ్యర్థిని మేమంతా అనుకుంటున్న తరుణంలో మీరు సడన్గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది పార్టీకి చాలా నష్టం చేకూరుతుంది సార్. కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ కోసమే కానీ బోడే ప్రసాద్ గారి కోసమే కానీ లాస్ట్ 4.5 yearsలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, క్యాడర్ని ఎలా పెంచుకోవాలి, ప్రతి ఒక్క లాస్ట్ ఓటర్ దాకా మనం ఓట్లు ఎలా యాడ్ చేసుకోవాలి, మనం ఎలా గెలవాలి, ఇలాంటి వ్యూహంతో మేము వెళ్తూ ఉంటే మీరు సడన్గా ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ ట్రై టు రీకన్సిడర్ సార్. బోడే ప్రసాద్ గారికి టికెట్ ఇస్తే సార్ మేము అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటాము. లేదు అని అంటే సార్ మీరు ఇంక ఎలాంటి క్యాండిడేట్ని గెలిపించుకున్నా కూడా ఇక్కడ జనాలతో మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది సార్. నోటాకేస్తామని అంటున్నారు కానీ టీడీపీని గెలిపించుకుంటామని మేము అని అనట్లేదు సార్. ప్రజల నుంచి రెస్పాన్స్ అలా ఉంది. దయచేసి పార్టీ కూడా గుర్తించి బోడే ప్రసాద్ గారి కష్టాన్ని గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తారని మేము అనుకుంటున్నాం సార్. పెనంలూరుని ఫస్ట్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం సార్. ఫస్ట్ మీకు బోడే ప్రసాద్ గారికి టికెట్ ఇస్తే టీడీపీది ఫస్ట్ విన్గా మేము రికార్డ్ చేసుకుంటాం సార్. ఇది మా రిక్వెస్ట్ సార్, మా సిన్సియర్ రిక్వెస్ట్ సార్. నాయుడు గారికి నా విన్నపాలు. ఈరోజు పెనంలూరు నియోజకవర్గ బోడే ప్రసాద్ గారికి టికెట్ లేకపోతే ఆయనలాగా ఎవరు చేశారు చెప్పండి. 175 సీట్లలో కూడా పెనంలూరు నియోజకవర్గంలో చేసినటువంటి మా నాయకుడు బోడే ప్రసాద్ గారు చేసినటువంటి పనులు ఎవరన్నా చేశారా? ఈ రోజు మేము అడగటం కాదండి, మా ఆవేశం కాదండి. ఎవరన్నా వచ్చి ఇక్కడ ఏమన్నా చేయగలుగుతారా? మా నాయకులాగా చేయగలుగుతారా? అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటారా? అది సాధ్యం కాదు. మన బోడే ప్రసాద్ గారికి ఇక్కడ పెనంలూరు నియోజకవర్గ టికెట్ బోడే ప్రసాద్ గారికి అనౌన్స్ చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు అత్యంత మెజారిటీతో మేము అందరం కలిపి తెలుగుదేశం కుటుంబీకులు అందరం కలిపి కూడా గెలిపించుకుంటామని చెప్పి కోరుకుంటున్నా.
పార్టీ అంటారు. ఇవాళ కార్యకర్తల మనోభావాలకు కూడా మీరు గౌరవించకుండా బయట వ్యక్తిని తీసుకొచ్చి మీరు బోడే ప్రసాద్ గారికి ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇస్తారంటే మేము ఎవరి కింద చేయడానికి కూడా మేము సిద్ధంగా లేము. ఎందుకంటే బోడే ప్రసాద్ గారి కోసం మేము చాలా కష్టపడ్డాము. తెలుగుదేశం పార్టీని పెనమలూరు స్థానంలో నిలపాలని కష్టపడ్డాం. లోకేష్ గారు కూడా అన్నారు పార్టీని కష్టపడ్డ కార్యకర్తని ఎవరిని వదలమని. ఇవాళ మేము పార్టీ కోసం మేము కష్టపడలేదా? మా ప్రసాద్ గారు కష్టపడలేదా? ఇవాళ మా బోడే ప్రసాద్ గారికి సీట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే కనుక మేమందరం మూకుముడిగా రాజీనామా చేస్తాము. మరి ఆ రోజు 14 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని అటు సంక్షేమాన్ని అభివృద్ధిని 2 పడవల మీద తీసుకొచ్చి పరిగెత్తించి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక పథకాలు తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజలకు దగ్గర వ్యక్తి బోడే ప్రసాద్ గారు ఫస్ట్ టైం టికెట్ ఇచ్చారు 14లో. ఆయన టికెట్ రాకముందు కూడా సేవే మార్గంగా అందరి దగ్గరికి వెళ్తూ కూడా టికెట్ రావడానికి ఆయన చేసిన కృషి అందరికి తెలిసింది. ఆ రోజు ఎంత సేవ చేశాడో టికెట్ వచ్చినా కూడా అంతే నిబద్ధతతో పనిచేశాడు కార్యకర్త. ఓడిపోయిన తర్వాత నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచిన వ్యక్తే రోడ్డు ఎక్కల. మార్చి 23వ తారీఖు రిజల్ట్ వస్తే 24వ తారీఖు పొద్దున్నే నేనున్నానండి ఆయనతో పాటు, నాతో పాటు ఇంకొక 2 ఉన్నారండి. పొద్దున్నే 6 గంటలకి పెనలూరు కట్టల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ డే బై డే ఎవరో ఒకరిని తప్పు చేస్తే క్షమించండి అమ్మా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పిన గొప్ప వ్యక్తి బోడే ప్రసాద్. నేను ఒకటే చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన కనపడలా, ఓడిపోయినా కూడా ప్రజలందరికీ కూడా ధైర్యం ఇచ్చుకుంటూ నేనున్నానని నమ్మకం క్రియేట్ చేసుకుంటూ అందరినీ ఒకటి కలుపుకుంటూ తిరిగిన వ్యక్తి బోడే ప్రసాద్ గారు. మరి అలాగే ఓడిపోయిన తర్వాత 19 నుంచి ఈరోజు ఈ క్షణం వరకు కూడా పార్టీ ఆఫీసాలు ఎటువంటి కార్యక్రమాలు ఇచ్చినా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహిళా కమిటీలు కానివ్వండి, టీఎన్ఎస్ఎఫ్ కమిటీలు కానివ్వండి, ముస్లిం కమిటీలు కానీ మైనార్టీ కమిటీలు కానివ్వండి, యువత కమిటీలు కానివ్వండి, ఆయన నాయకత్వంలో పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ఆయన నాయకుడిగా ఎంచుకుని ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ చేసేవాడిని. అందులో భాగంగానే మరి యోగాలం పాదయాత్ర రాష్ట్రం మొత్తం ఎలా జరిగింది, ఒక్క మా పెనలూరు నియోజకవర్గంలో ఎలా జరిగింది, 16 గంటలు నిర్విర్యాయమంగా. ఆ రోజు పాదయాత్ర అయిపోగానే లోకేష్ గారు ఒకటే మాట అన్నా నిన్ను జీవితంలో మర్చిపోలేదు అన్నారు. మరి అలాగే ఆ రోజు తర్వాత ఇంకో 2 నెలల గ్యాప్లో నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పు చేశారని అరెస్ట్ చేస్తే భువనేశ్వర్ గారికి సంఘీభావంగా రాజమండ్రి వెళ్ళారండి బోడే ప్రసాద్ గారు. మాట్లాడగానే మేము సంఘీభావం తిరగడం కాదు, ఆయన మాకు ఎదురొచ్చి బాబు మీ నియోజకవర్గంలో పాదయాత్ర బాగా జరిగిందంట కదా, 16 గంటలు నిర్విరామంగా జరిగిందంట కదా మా లోకేష్ గారు చెప్పారు. అంటే ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత కూడా ఆ రోజు జరిగిన పాదయాత్రను ఎంత ఇంపాక్ట్ వచ్చిందనేది నేను మళ్ళీ గడ్డ